దివ్య గారా? ఎవరితో ఓవర్ యాక్షన్? భరణి గారు. భరణి గారితోనా? భరణి తనుజ గారు కొంచెం బాండింగ్ తగ్గిచ్చి నార్మల్‌గా ఉన్నారు. దివ్య గారు ఇంకా అలానే కంటిన్యూ అవుతుండ్రు. అంటే ఆయన మీద అలగటం, కోప్పడటం, ఆయనకి సపోర్ట్ చేయటం బాగా స్ట్రాంగ్‌గా అన్నిట్లోనూ ఏమే ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. దివ్య గారే స్ట్రాంగ్ ఉండు బాండింగ్స్‌లో తనుజ గారి కన్నా. భరణి గారిని పర్మనెంట్ కంటెస్టెంట్ గా చేశారు కదా! హ్మ్. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రేలంగి మావయ్యని మిస్ అనిపించింది. ఆయన అదే బాండింగ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ బయటికెళ్తాడేమో అనిపిస్తుంది. ఓకే. ఆయన స్ట్రాంగ్ నిలబడితే విన్నర్ మెటీరియలే. కనీసం టాప్ 5 దాకైనా వస్తడు. ఫస్ట్ వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు. దివ్య గారిని, తనుజ గారిని. ఆయనకేం ఆయన ఆడాలి. వీళ్ళిద్దరు అనుకుంటే మళ్ళీ మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్నట్టు వస్తుంది. ఆమె పేరు మాధురి గారు. ఆమెది కూడా నడుస్తుంది. అంటే టాక్ అలా ఉంది. ఆయన లోపల అలా కాకుండా ఆయన స్టాండ్ తీసుకొని ఆయన గేమ్స్ ఆడితే బెటర్. ఇమానుయేల్ ఎలా ఆడుతున్నాడు? ఇమానుయేల్ అంటే బాగానే ఆడుతుండు. ఆయనకి చెప్పే పని లేదు. ఆయన ఇంకా స్ట్రాంగ్ ఆడి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. టాప్ 5 దాకా ఆయన ఖచ్చితంగా వస్తది. టాప్ 5 ఉంటారు. ఉంటారు, పక్కా ఉంటారు. ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు టాప్ 5 లో? టాప్ 5 లో ఇమానుయేల్ అని ఉంటారు. రీతు గారు ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గేమ్ పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ ఉంది. నార్మల్ టైంలో 24 అవర్స్ పవన్ గారితో గొడవ పడతా ఉంది. మరి ఆమెకి టైం పాస్ మరి ఆమె గురించి స్టాండ్ తీసుకోవట్లేదని నాకు అర్థం కావట్లేదు. అదేం నెగిటివ్ అవ్వదా రితుకి? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అవుతుంది ప్లస్ పాజిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే శ్రీతు గారు అటు సైడ్ ఉంటే అటు సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు పవన్. పవన్ చాలా స్ట్రాంగ్. ఆయన ఫిజికల్ గా ఆపలేం. రీతు గారు ఒక మాట చెప్తే టాస్కుల విషయంలో వింటాడు మాట. అంటే ఆయన ఆయన విషయానికి వచ్చేసరికి ఆయనకెళ్ళి ఆడతాడు. గ్రూప్ టాస్కుల్లో వచ్చేసి రీతు చెప్తే ఖచ్చితంగా వింటాడు పవన్. అందువల్ల పవన్ గారిని కొంచెం అడ్డం పెట్టుకొని గేమ్స్ లో ముందుకెళ్తుందని అనిపిస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఇప్పుడు? గౌరవ్ గారు ఎలిమినేట్ అయ్యారా? అవునా? ఫేర్ అంటే ఆయన నార్మల్ గా ఆడుతుండ్రు. ఆయనకి తెలుగు కూడా పెద్దగా అర్థం కాదు. అన్ని